మీరు ఏదైతే ప్రీమియర్ ఆగ్రో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగిందని మాట్లాడుతూ ఉన్నారో, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. కల్తీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగితే నిద్రపోయారా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి ఆ ప్రీమియర్ ఆగ్రో దగ్గర సిట్ పేర్కొంది ఏమని, సుబ్బారెడ్డి దగ్గర ఉండే పిఏ 50 లక్షలు డిమాండ్ చేశాడు, 30 లక్షలు డబ్బులు ఇచ్చాడని చెప్పి. అదే ప్రీమియర్ ఆగ్రోకి టెండర్ ఏమని ఎవరు పంపించారు? మీరే కదా. వైష్ణవిక్ డైరీకి పంపించింది మీరే, ఆ మల్గానా డైరీకి పంపించింది మీరే, ప్రీమియర్ డైరీకి పంపించింది మీరే, ఏఆర్ డైరీకి పంపించింది మీరే. దీన్ని కథ, స్క్రీన్ పై డైరెక్షన్ అన్నీ నడిపి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి వాటిని ఒప్పుకునే ధైర్యం లేక తిరిగి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. మేము దేనికైనా సిద్ధం, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. మాకు సంబంధించి ఏదన్నా ఉంటే మీతో కథా స్క్రీన్ పై నడిపిన పాతాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఎందుకు వెళ్ళిందో, వైష్ణవి పక్కన సంఘం సింబల్ ఎందుకు వచ్చిందో, నేను వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని వాళ్ళతో ఉన్న మా సంబంధాలను తెగదింపులు చేసుకుని తిరుపతి గాని రాయలసీమ ప్రాంతంలో మా ఓన్ బ్రాండ్ మీద మేము అమ్మకాలు మొదలుపెట్టిందే నేను. తిరిగి మాకు తీసుకెళ్లి సంబంధాలు అంటగడతా ఉంటారు.